సో గైస్ ఈరోజు మీకు టాప్ 3 బైసెప్ బెస్ట్ వర్కౌట్స్ అయితే చెప్తా నేను యూజ్ చేసేవి. సో ఇవి అయితే కంప్లీట్ మీ బైసెప్ 3 మజిల్స్కి అయితే కంప్లీట్గా అయితే యూజ్ అయితే అవుతాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి డంబుల్ కర్ల్స్. సో డంబుల్ కర్ల్స్ ఏం చేస్తారంటే మీ ఇంటెన్స్ వెయిట్, సో సింపుల్గా చెప్పాలంటే నాకు 25 అనేది ఇంటెన్స్ వెయిట్, అంటే దానికి కొంచెం అది కొంచెం నాకు హెవీగా అనిపిస్తుంది. సో ఆ వెయిట్స్ తీసుకోండి, డంబుల్ అయితే కంప్లీట్గా లేపి మెల్లగా డంబుల్ అయితే రిలీజ్ అయితే చేయండి. నో మ్యాటర్ మీరు లైట్గా స్వింగ్ ఇచ్చినా పర్లేదు, బట్ జస్ట్ ట్రై టు కంప్లీట్లీ గివ్ యువర్ బెస్ట్ టు ద డంబుల్ లిఫ్టింగ్లోని. సో సైడ్ నుంచి చూడండి ఒకసారి. సో డంబుల్ అయితే లిఫ్ట్ చేశాను లైట్గా స్వింగ్ చేసి, అండ్ రిలీజ్ చేసేటప్పుడు చాలా స్లోగా అయితే రిలీజ్ చేశాను. సో ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే గైస్, సో మీరు డంబుల్ని ఎంత వెయిట్ ఉంటే మీ బైసెప్కి అంత ప్రెషర్ పెట్టి లిఫ్ట్ చేస్తున్నప్పుడు మీ బైసెప్ మజిల్ అనేది అంతలా టేర్ అయితే అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ మీకు టేర్ అయిన తర్వాత మీరు మంచి ప్రోటీన్ కూడా తీసుకోలే, అండ్ మీకు బైసెప్ అనేది మంచిగా అయితే వర్క్ అవుతుంది. సో చాలామంది 5 kgs లేకపోతే 10 kgs పెట్టుకుని బైసెప్ చేస్తారు. సో వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, సో అవి ఏంటంటే బేసిక్గా మీకు ఆర్మ్ పంప్ అయితే అంత అలా రాదు గైస్. అండ్ ఆర్మ్ కూడా మీకు పెరగాలనుకుంటే మాత్రం జస్ట్ ట్రై టు గెట్ ఆన్ మోర్ వెయిట్స్ అంతే. సో ఇప్పుడు సెకండ్ సెట్ ఏంటంటే నేను 22.5 వెయిట్ అయితే చేశాను, అండ్ 2.5 kg వెయిట్ అయితే తగ్గించా, అండ్ దిస్ ఈస్ 22.5 డంబుల్. సో ఇది కొంచెం ఈజీగా అయితే వస్తుంది నాకు, అండ్ సేమ్ యాజ్ బిఫోర్ సెట్. సో సింపుల్గా అయితే లిఫ్ట్ చేయండి అండ్ మెల్లగా అయితే రిలీజ్ అయితే చేయండి. సో చూస్తున్నారు కదా నా మొత్తం ఇంటెన్సిటీ అంతా మొత్తం బైసెప్కి అయితే ఇస్తున్నా. సో క్లియర్గా వీడియోలో అయితే కనబడుతుంది మీకు. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, సో ఈ వర్కౌట్స్ అన్నీ కూడా ఫస్ట్లీ ఇది మీకు షార్ట్ హెడ్ ఆఫ్ ది బైసెప్కి అయితే పడుతుంది గైస్. అండ్ సెకండ్ వర్కౌట్ గురించి మాట్లాడుకుంటే, సో ఇది వచ్చేసి హ్యామర్ కర్ల్స్. సో హ్యామర్ కర్ల్స్లో ఏంటంటే 15 kg ఆఫ్ వెయిట్. సో 15 kg ఆఫ్ వెయిట్ అయితే యూజ్ చేస్తున్నాను నేను. సో ఇది వచ్చేసి మీకు ఏమైతే నార్మల్ వెయిట్ కింద అనిపిస్తుందో అది పెట్టుకుని అయితే చేయండి హ్యామర్ కర్ల్స్. సో ఇక్కడ చూసుకుంటే నా ఆర్మ్ అనేది కంప్లీట్ అయితే నేను కాన్సన్ట్రేటెడ్గా బిగబెట్టాను. సో హ్యామర్ కర్ల్స్ ఎప్పుడు ఫ్రీ ఆర్మ్తో అసలు చేయకూడదు గైస్. మీ ఆర్మ్ అనేది కంప్లీట్గా అయితే బిగబెట్టాలి. మీకు బ్యాక్ మిర్రర్లో కూడా చూడొచ్చు. సో అక్కడ నా ట్రైసెప్ కూడా క్లియర్గా అయితే కనబడుతుంది, బికాజ్ నేను ఆర్మ్ అనేది క్లియర్గా బిగబెట్టాను. సో సైడ్ వేస్ అయితే లిఫ్ట్ చేయండి. చాలామంది స్ట్రైట్గా లిఫ్ట్ చేస్తారు డంబుల్ని, అలా అసలు చేయకూడదు. జస్ట్ సైడ్గా అయితే మీరు లిఫ్ట్ అయితే చేయాలి. సో ఇది చేసిన తర్వాత మీకు హ్యామర్ కర్ల్స్ చేసి సెకండ్ వర్కౌట్ హ్యామర్ కర్ల్స్ చేసిన తర్వాత మీకు చాలా వరకు బైసెప్ అనేది పంప్ అయితే వచ్చేస్తుంది. సో క్లియర్గా అయితే నోటీస్ అయితే చేస్తారు. సో ఈ పంప్ వచ్చిన తర్వాత సింపుల్గా నేను లో వెయిట్స్ పెట్టుకుని, సో 5 kgs ఆఫ్ వెయిట్స్ ఆన్ బోత్ సైడ్ మీరు డంబుల్ అయితే చేయొచ్చు. ఇది వచ్చేసి ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. సో డంబుల్స్తో కూడా చేయొచ్చు, లేకపోతే ఇలా కూడా చేయొచ్చు, బట్ నేను ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఆర్మ్ అనేది స్ట్రైట్గా అయితే ఉంటుంది ఈ పొజిషన్లో కంపేర్ టు డంబుల్స్. సో ఇది పెట్టుకుని 5 kg పెట్టుకుని చేస్తా. అండ్ సెకండ్ సెట్ వచ్చేసి డబల్ ద వెయిట్ విచ్ ఈస్ 10 kgs. సో నేను చెప్పేది ఏంటంటే గైస్, ఈచ్ మజిల్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్కౌట్ 3 సెట్స్ అయితే చేయండి విత్ అట్లీస్ట్ రెప్స్ ఆఫ్ 7 to 12. చాలా ఈజీ గైస్, 7 to 12 రెప్స్ అంటే పెద్ద కష్టమేం కాదు. మీకు క్లియర్గా అర్థమైపోద్ది వర్కౌట్ చేస్తున్నప్పుడు మీ బైసెప్ పడుతుందా లేకపోతే వేరే మజిల్కి ఏమైనా పడుతుందని చెప్పేసి. సో నేను చెప్పింది ఏంటంటే ఫస్ట్ వర్కౌట్లోని కంప్లీట్ మీరైతే మీ ప్రెషర్ని అయితే బైసెప్కి ఇవ్వాలి. సో సెకండ్ వర్కౌట్లోనైతే ఆర్మ్ని బిగబెట్టాలి. ఈ థర్డ్ వర్కౌట్లో ఆర్మ్ని ఫ్రీగా ఉంచి జస్ట్ ట్రై టు లిఫ్ట్ ద వెయిట్స్ అని నేను చెప్తాను. సో మీరు ఇది డంబుల్స్తో కూడా చేయొచ్చు. అండ్ నా ఆర్మ్ చూసుకుంటే స్టేబుల్గా అయితే ఉంది. సో ఈ వర్కౌట్లో కంప్లీట్ స్టేబుల్ అయితే ఉండాలి ఆర్మ్. సో ఈ వర్కౌట్ ఏంటంటే లాంగ్ హెడ్కి అయితే బాగా పడుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి బ్రెకిలాస్కి పడుతుంది, సెకండ్ వన్ వచ్చేసి షార్ట్ హెడ్కి అయితే పడుతుంది, ఇది వచ్చేసి లాంగ్ హెడ్కి. సో చెప్తున్నాను కదా గైస్, లాస్ట్లో వర్కౌట్ చేసినప్పుడు మీ బైసెప్ అనేది చాలా పాప్ అయితే అవుతుంది, పంప్ నెక్స్ట్ లెవెల్ అయితే వస్తుంది. సో ఇప్పటికే నాకు దోలు తీరిపోతుంది, బట్ లాస్ట్ ఎండింగ్లో చూసారా అసలు బైసెప్ పంప్ ఎలా ఉందో. సో ఇట్ విల్ బి క్లియర్లీ గుడ్ గైస్. సో ఈ వర్కౌట్స్ అయితే కంప్లీట్గా అయితే ట్రై చేయండి. సో ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ అయితే చేయండి. ఇటువంటి వర్కౌట్స్ ఇంకా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను.